మన సంప్రదాయంలో తరతరాలుగా ఒక మాట చెప్తూ ఉంటారు. రుక్మిణీ కళ్యాణం కథ వింటే చాలు పెళ్లికాని అమ్మాయిలకు తగిన వరుడు దొరుకుతాడని ఒక గొప్ప వాగ్దానముంది. అసలు కేవలం ఒక కథ వినడం వల్ల ఇది ఎలా సాధ్యం? పదండి, ఈరోజు మనం ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. ఈ వాక్యం చూడండి, ఇది కేవలం ఒక మాట కాదు, తరతరాలుగా కోట్లాది మంది నమ్మే ఒక అభయం. అయితే అసలొక కథలో ఇంత శక్తి ఎలా దాగి ఉంటుంది? ఈ నమ్మకం ఎంత బలమైనదంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి ఆలస్యమవుతుంటే చాలామంది రుక్మిణీ కళ్యాణం కథను ఒక పరిష్కారంగా ఆశ్రయిస్తారు. అంటే మన పెద్దవాళ్లు ఇంత గట్టిగా చెప్పారంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి తీరాలి కదా, కేవలం మూఢనమ్మకమైతే కాదు. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ కథ కేవలం ఒక ప్రేమకథేనా, లేక మన జీవితాన్ని మార్చగల లోతైన రహస్యం ఏదైనా ఇందులో దాగి ఉందా? రండి, పైకి కనిపించే ఈ కథ వెనుక దాగి ఉన్న అసలు అర్థమేంటో చూద్దాం. అసలైన రహస్యం ఇక్కడే ఉంది. విషయమేంటంటే, ఈ కథలో వచ్చే పాత్రలన్నీ బయట ఎక్కడో లేరు, వాళ్లంతా మనలోనే ఉన్నారు. మన మనసులో రోజూ జరిగే ఒక నాటకంలో పాత్రధారులన్మాట. ఈ అంతర్గత నాటకానికి రంగస్థలం ఏదో కాదు, మన సొంత శరీరమే. ఈ కథ మొత్తం జరిగేదే మన శరీరంలోనే. దానికి ప్రతీకే రుక్మిణీ తండ్రి భీష్ముకుడు. ఆయన పేరుకు అర్థం కూడా శరీరంలో నివసించేవాడు అని. ఇక ఈ శరీరమనే రాజ్యానికి రాజులెవరనుకున్నారు? భీష్మకుడే 5గురు కొడుకులు. వాళ్లే మన పంచేంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఇవి అదుపులేని 5 గుర్రాలలాంటివి, మనని ఎప్పుడూ బయట ప్రపంచం వైపు లాక్కెళ్తూనే ఉంటాయి. ఈ ఇంద్రియాల తర్వాత పుట్టిన చెల్లెలే రుక్మిణి. ఆమె మన బుద్ధికి, మన వివేచనకు ప్రతీక. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇంద్రియాలన్నీ మనల్ని బయటకు లాగుతుంటే ఈ బుద్ధికి మాత్రం పైకి, అంటే దైవత్వం వైపు వెళ్లగల శక్తి ఎలా వచ్చింది? అది వినడం వల్ల, మహర్షుల మాటలు వినడం వల్లే ఆమె బుద్ధికి ఆ శక్తి వచ్చింది. ఇక కథలో విలన్ శిశుపాలుడు. అతనికి ఇంకో పేరు చైద్యుడు. అంటే ఏంటో తెలుసా? చిత్తప్రకోపం. అంటే మనసుని గందరగోళపరిచే కోరిక అన్నమాట. మన ఇంద్రియాలు సహజంగా దేనివైపైతే ఆకర్షింపబడతాయో అదే ఈ శిశుపాలుడు. చూశారా? ఇక్కడే మనందరిలో జరిగే అసలు పోరాటం మొదలవుతుంది. ఒకవైపు రుక్మిణి అనే మన బుద్ధి కృష్ణుడు అనే దైవత్వం వైపు వెళ్లాలనుకుంటుంది. కాని మరోవైపు ఆమె అన్నలైన పంచేంద్రియాలు కాదు, ప్రాపంచిక సుఖాల వైపే వెళ్ళు అని శిశుపాలుడి వైపు లాగుతున్నాయి. అంటే ఇప్పుడు మనకొక విషయం స్పష్టంగా అర్థమైంది. రుక్మిణీ కళ్యాణం అనేది బయట జరిగే కథ కాదు, మనలో ప్రతి ఒక్కర్లోనూ రోజూ జరిగే ఒక అంతర్గత సంఘర్షణ. సరే, మరి ఈ మానసిక పోరాటం సరిగ్గా ఎలా జరుగుతుంది చూద్దాం. ఒక్కసారి ఈ ప్రయాణాన్ని గమనించండి. ఫస్ట్ స్టెప్, మన 5 ఇంద్రియాలు మనల్ని ప్రాపంచిక కోరికల వైపు లాగుతాయి. అప్పుడేమవుతుంది? మన బుద్ధిమీద ఒక రకమైన ఒత్తిడి మొదలవుతుంది. కాని సరిగ్గా అక్కడే మూడో స్టెప్ చాలా ముఖ్యం. దైవిక గుణాల గురించి వినడం మొదలుపెట్టగానే మన బుద్ధికి బలం వస్తుంది. ఫైనల్గా ఆ బలంతో అది ఇంద్రియాలను కాదని సరైన దారిని ఎంచుకుంటుంది. మరి ఒకవేళ మన బుద్ధి బలహీనపడి ఇంద్రియాలు చెప్పినట్టే వింటే ఏమవుతుంది? అది ప్రాపంచిక కోరికలతో కలిసిపోతే ఇంకంతే, మనం అంతులేని కోరికల సుడిగుండంలో, అంటే భవసాగరంలో శాశ్వతంగా చిక్కుకుపోతాం. సరే, ఈ పోరాటంలో గెలవాలంటే ఏం చేయాలి? ఆశ్చర్యంగా అనిపించొచ్చుగాని సమాధానం చాలా సింపుల్. అదే వినడం. అదే ఈ మొత్తం యుద్ధంలో మనల్ని గెలిపించే అసలైన ఆయుధం. అసలు కథలు రుక్మిణికి అంత ధైర్యం అలా వచ్చింది? ఆమె తన అన్నలైన ఇంద్రియాలను ఎలా ఎదిరించగలిగింది? కారణం ఒక్కటే, నారదుడిలాంటి మహర్షులు చెప్పిన కృష్ణుడి దివ్యగుణాల గురించి ఆమె చాలా శ్రద్ధగా విన్నది. ఆ వినడమే ఆమె బుద్ధికి కొండంత బలాన్నిచ్చింది. అందుకే ప్రాపంచిక ఆకర్షణను అంత ధైర్యంగా తిరస్కరించగలిగింది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే. రుక్మిణీ కళ్యాణమనేది బయట జరిగే వేడుక కాదు, అది మన లోపల, మన అంతరంగంలో జరగాల్సిన ఒక గొప్ప పరివర్తన. సరే, ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ కలిపి చూద్దాం. ఈ లోపల జరిగే మార్పు వల్ల మొదట్లో మనం అనుకున్న ఆ వాగ్దానం, అంటే యోగ్యుడైన భర్త దొరకడం, ఎలా నిజమవుతుందో చూద్దాం. చూడండి,
ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు లాజిక్ ఇదే. మనం కథ విన్నప్పుడు మన బుద్ధి బలపడుతుంది. అలా బలపడిన బుద్ధి ఇంద్రియాలు సృష్టించే ఆకర్షణలను దాటగలదు. అప్పుడు అది కేవలం కోరికను కాకుండా యోగ్యమైన, ఉన్నతమైన భాగస్వామిని ఎంచుకుంటుంది. ఎప్పుడైతే మనం లోపలింత స్పష్టంగా ఉంటామో బయట కూడా దానికి తగినట్టే మంచి ఫలితం వస్తుంది. అదనమాట అసలు విషయం. ఇదే ఆ గొప్ప వాగ్దానం వెనుకున్న రహస్యం. రుక్మిణి తన బుద్ధిబలంతో శిశుపాలుణ్ణి వద్దనుకుని కృష్ణుణ్ణి ఎలాగైతే పొందిందో, అలాగే ఈ కథను వినడం ద్వారా మనం కూడా మన బుద్ధిని సరైన దారిలో పెట్టుకుంటాం. మన లోపల ప్రపంచం స్పష్టంగా, పవిత్రంగా మారినప్పుడు మన బయటి ప్రపంచం కూడా దానికి తగ్గట్టే యోగ్యమైన ఫలితాన్ని మన ముందు ఉంచుతుంది. చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. జీవితంలో అసలైన విజయమంటే ఏంటి? ప్రపంచాన్ని గెలవడమా? లేక మన సొంత 5 ఇంద్రియాలను గెలవడమా? ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం.